వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే అండి, నా పేరు కృష్ణప్రసాద్ సింగం. నేను ఏలూరు జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మోడీ గారు జన్మదినం సందర్భంగా చింతలపూడి ఆశ్రమంలో శ్రీ వేదలక్ష్మి గారు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో ముందుగా మోడీ గారికి దీపోత్సవం, దాని తదనంతరం పారాయణ, దాని తదనంతరం పేద విద్యార్థులు మరియు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణైన ఒక 15 మందిని గుర్తించి వారికి 1116 బహుమతిగా అందించడం జరిగింది. దీనికి కూటమి నాయకులు మరియు బీజేపీ నాయకులు మరియు బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా దాని తదనంతరం కోలాటం మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇది చాలా వైభవంగా జరిగింది. దీనికి జరగటానికి ముఖ్య కారణం మోడీ గారి మీద ప్రజల్లో ఉన్న అభిమానమే ఇంత చక్కగా జరగటానికి కారణం. మోడీ గారి ఉన్న గొప్పతనం మనం ఈ సందర్భంగా ఒక 2 విషయాలు అనుకుందాం. ఆయన దేశాన్ని ఎలాగా అభివృద్ధి పరచాలో ఆయనకి బాగా తెలుసు. ఈ గత 10 సంవత్సరాల నుంచి శరవేగంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది. అదే కాకుండా ఇంకొక నాయకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం, ఇంత మంచి దేశాన్ని రక్షణ కూడా అదే ముఖ్యం. ఆ విషయంలో కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా మనం అందరం సుభిక్షంగా ఉంటున్నామంటే దానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా మన చుట్టుపక్కల దేశాలను పరిశీలిస్తే శ్రీలంక కానీ మరియు నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇలాంటి దేశాలు ఎన్నో ఆర్థిక పరిస్థితులు గొడవలతోటి అతలాకుతలమైపోతున్నాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయకుడు ఎలా ఉండాలనేది, అంత గొప్ప నాయకుడిని ప్రపంచ దేశాలు సైతం గుర్తించినాయి. కాకపోతే మన దేశంలోనే కొంచెం ఆలస్యం అవుతుందేమో అనిపిస్తుంది. ఇటువంటి నాయకుడు మనకి లభించినందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. బోలో భారత్ మాతాకి జై.